అండ్ వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. లబ్ధిదారుల ఎంపిక కోసం ఫైనల్ సర్వే మొదటి విడత సర్వే చేస్తున్న అధికారులు ఏవైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఈ సర్వే అయితే ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈ ఇందిరమ్మ ఇండ్ల గురించి చాలామంది చూస్తున్నట్టు ఈ ఇందిరమ్మ ఇండ్లకి ఏ చిన్న అప్డేట్ ఉన్నా మన ఛానల్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి. అలాగే మన వాట్సాప్ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ కండి. మనము ఇంపార్టెంట్ ఏవైతే న్యూస్లు ఉంటాయో అందులో పోస్ట్ చేస్తాం. అలాగే ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఏవైతే డౌట్స్ ఉంటాయో వాటికి సంబంధించి అప్పుడప్పుడు లైవ్ పెడతాం. లైవ్లోకి వచ్చి మీరు మాట్లాడవచ్చు. మీ సందేహాలు, మీ డౌట్లు ఏవైనా మన చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. మనం వివరాలకు వెళ్ళిపోదాం. ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన వారికి మంజూరు చేయడం ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇండ్ల కోసం అప్లికేషన్ చేసిన వారిలో అర్హులైన వారిని ఎమ్మెల్యే గుర్తించిన వారిలోనూ ఫిల్టర్ చేసి ఇండ్లు అత్యవసరమైన వారికి మంజూరు చేయడానికి ప్రభుత్వం మరోసారి సర్వే చేపడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ ఆల్రెడీ ఎమ్మెల్యేల దగ్గరికి లీస్ట్ అయితే పోయింది. ఆ లీస్ట్లోంచి మళ్ళీ అత్యంత నిరుపేదలు ఎవరైతే ఉంటారో వారికి మంజూరు చేయడానికి ప్రభుత్వం మరొకసారి సర్వే చేపట్టనుంది. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్లో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రజాపాలన అప్లికేషన్లు స్వీకరించింది. వీరిలో ఇండ్లు లేకున్నా స్థలాలున్న వారితో పాటు శిథిలావస్థకు చేరిన ఇండ్లలో ఉంటున్న వారిని L1లో చేర్చింది. దీంతోపాటు ఇంటి స్థలం లేని వారిని L2లో చేర్చింది. ఇండ్లు వాహనాలు ఉన్న వారిని L3లోకి చేర్చారు. ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ రీసెంట్గా మన కొంతమంది కామెంట్ అయితే చేస్తున్నారు, అన్న మేము L3లో ఉన్నాము, మరి మాకు ఇల్లు వస్తుందా లేదని. ఆల్రెడీ చూసుకోవచ్చు సొంత వాహనాలు సొంత ఇండ్లు ఉన్న వాళ్ళని L2లో చేర్చారు. అంటే వీరికి ఎలాంటి ఇల్లు అనేది రాదండి. ఒకసారి దీనికి సపరేట్ మరొక వీడియో అయితే చేస్తాను. ఇక ఈ వీడియోలో గురించి మాట్లాడుకున్నాం. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ఈ ఏడాది జనవరి 26న ఒక్కో మండలానికి ఒక్కో గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఇండ్లను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ విధంగా యాదాద్రి జిల్లాలో 758 ఇండ్లను శాంక్షన్ చేయగా 486 ఇండ్లు గ్రౌండింగ్ అయ్యి 83 ఇండ్లు బేస్మెంట్ నిర్మించారు. వీటిలో 45 ఇండ్లకు మొదటి విడతగా 1,00,000 చొప్పున లబ్ధిదారుల అకౌంట్లో జమ అయింది. నల్గొండలో 1904 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసింది. వీటిలో 400 ఇండ్ల నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. సూర్యాపేట జిల్లాలో 4,479 ఇండ్లు మంజూరు చేయగా వీటిలో 623 ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇటీవల 82 మందికి మొదటి విడతగా అమౌంట్ రిలీజ్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు 43,971 మంది అర్హులుగా ఎంపిక. L1 జాబితా నుంచి ఎమ్మెల్యేలతో కూడిన కమిటీ అర్హులను ఎంపిక చేసింది. నల్గొండ పరిధిలో 21,000, సూర్యాపేట పరిధిలో 14,000, యాదాద్రి జిల్లాలో 8,971 మంది అర్హులుగా ఎంపిక చేశారు. దీనికి సంబంధించిన జాబితా రూపొందించిన కలెక్టర్లకు అందించారు. అయితే ఎమ్మెల్యేలు ఇచ్చిన జాబితాలో ఎక్కువ సంఖ్యలో ఉంది. దీంతో ఎమ్మెల్యేలు ఓకే చేసిన జాబితాను నిరుపేదలను ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లియర్గా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఆల్రెడీ లిస్టులు అనేది ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఓకే చేసారు, ఆల్రెడీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయింది. అయినా కూడా ఈ ఏదైతే వీళ్ళు సెలెక్షన్ చేసిన లిస్ట్ ఉంటుందో అందులో చాలామంది ఎంపిక కావడంతో అందులో ఎవరికి ఇవ్వాలి అనేది మరొకసారి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. ఇక్కడ చూసుకుందాం మళ్ళీ ఈ నెల 30 లోపు సర్వే. ఇది చాలా వరకు ఇంపార్టెంట్ న్యూస్ అండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు మనకు ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎమ్మెల్యేలు ఇచ్చిన లిస్టు తీసుకొని మంగళవారం నుంచి రీసర్వే చేపడతారు. ఎంపీఓలు వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన ఏలతో టీమ్స్ రెడీ చేశారు. వీరు L1 జాబితాలోని వ్యక్తి ఇంటికి వెళ్ళి సొంత ఇల్లు అయితే అది ఏ పరిస్థితిలో ఉంది, కూలిపోయే స్థితిలో ఉందా, మంచిగానే ఉందా అన్నది పరిశీలిస్తారు. ఒక్కో గెజిటెడ్ ఆఫీసర్ కనీసం 200 మంది జాబితాను అప్పగిస్తున్నారు. ఈ నెల 22 నుంచి 30 లోపు సర్వే ముగించి ఫైనల్ జాబితా రూపొందించాల్సి ఉంటుంది. ఈ జాబితాను ఇన్ఛార్జ్ మందికి పంపించిన అనంతరం మే 2న గ్రామ పంచాయతీలో అర్హుల జాబితాను ప్రదర్శించాలి. ఆ తర్వాతనే లబ్ధిదారులు ఎంపిక చేయనున్నారు. ఇక్కడ ఆల్రెడీ చూసుకోవచ్చు ఏదైతే లీస్ట్ ఉందో ఆల్రెడీ లీస్ట్ రెడీ అయిపోయింది. నేను గతం నుంచే చెప్తున్నాను, ఒక 15 రోజుల నుంచే నేను చెప్తున్నాను లీస్ట్ రెడీ అయిపోయింది. ఆ లీస్ట్లోంచి మళ్ళీ అత్యంత నిరుపేదలు ఎవరున్నారు అనేది ఎంక్వైరీ చేయాలంటే వీళ్ళు టీమ్స్గా ఏర్పడి ఒక్కొక్క టీంకి అంటే ఎవరైతే అధికారం ఉంటాడో గెజిటెడ్ ఆఫీస్ వారికి 200 ఇండ్లను అయితే అప్పచెప్తున్నారు. ఆ 200 ఇండ్లని వీళ్ళు అంటే ఈ రోజు నుంచి ఈ నెల 30 లోపు ఈ 200 ఇండ్లు అయితే వాళ్ళు సర్వే చేస్తారు. సర్వే చేసి మళ్ళీ వాళ్ళకు రిపోర్ట్ రాస్తారన్నమాట. అంటే ఎవరికి ముందుగా ఇవ్వాలి, ఎవరు అత్యంత నిరుపేదలు వారే గుర్తిస్తారు. వారు గుర్తించిన ఏదైతే జాబితా ఉంటుందో మళ్ళీ అది వచ్చేసి మళ్ళీ ఇన్ఛార్జి మంత్రికి వెళ్ళిపోతుంది. ఇన్ఛార్జి మంత్రి ఎవరైతే ఉంటారో ఆయన దాన్ని ఓకే చేసిండు అనుకో, నెక్స్ట్ మనకు ఏదైతే నెక్స్ట్ మంత్ 2nd నాడు ఈ ఇందిరమ్మ లిస్ట్ రిలీజ్ అవుతుందని మనం చెప్పామో ఆ లిస్ట్ అక్కడ ప్రకటిస్తారు. అక్కడ ప్రకటించిన తర్వాత కూడా మళ్ళీ అందులోంచి అత్యంత నిరుపేదలు ఎవరైతే ఉంటారో వారికి ఇందిరమ్మ ఇల్లు L1కు సంబంధించి మంజూరు పత్రాలు పంపిణీ చేశారు.
మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటా. ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మనకు ఈ ఈరోజు నుంచి 30 తారీఖు వరకు ఎవరైతే గెజిటెడ్ ఆఫీసర్తో ఏదైతే ఒక బృందం ఉంటుందో ఆ బృందానికి 200 ఇళ్ళు కేటాయిస్తారు. వాళ్ళు ఈ 30 తారీఖు వరకు పూర్తి స్థాయిలో రిపోర్ట్ అనేది తయారు చేసి మళ్ళీ ఇన్ఛార్జ్ మంత్రికి తీసుకెళ్తే ఇన్ఛార్జ్ మంత్రి సంతకం పెట్టగానే ఆ ఫైల్ అట్లే డైరెక్ట్ గ్రామ పంచాయతీ వార్డు సభలలో లిస్ట్ అనేది డిస్ప్లే చేస్తారు. ఈ డిస్ప్లే చేసిన లిస్ట్లోంచి కూడా మళ్ళీ అత్యంత నిరుపేదలకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇందులో ప్లస్ పాయింట్ అయ్యిందంటే చాలా వరకు ఫస్ట్ ఫేజ్ రెండో ఫేజ్ రెండు కలిపి లిస్ట్ రెడీ అవుతుందని చెప్పేసి మనకు ఎంత సమాచారం. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్కు సంబంధించి ఏదైతే జనవరి 26 తారీఖు నాడు కొద్దిగా ఏదైతే మంజూరు పత్రాలు పంపిణీ చేశారో అది ఏదైతే ఉందో అంటే అప్పుడు ఏదైతే ఒక కాన్స్టిట్యూన్సీకి 3500 వాళ్ళు ప్రకటించారు ఏదైతే ఉందో అది పోయిన ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఆల్రెడీ అప్పుడే బడ్జెట్ కేటాయింపులు అయినాయి. ఇప్పుడు ఈ 2025-26 సంబంధించి ఏదైతే బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయో అవి ఇప్పుడు సెకండ్ ఫేజ్ కూడా ఆల్రెడీ కేటాయించారు. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి మనకి 7000 ఇండ్ల వరకు లెక్కెట తీసేది మన ఎంపిక చేసే ఛాన్స్ అయితే ఉంది. అంటే ఇప్పుడు ఒక గ్రామానికి 20-30 ఇండ్లు శాంక్షన్ అయ్యేది ఉంటే ఇప్పుడు డబల్ మనకు అంటే ఒక 30 ఇండ్లు శాంక్షన్ అయ్యేది ఉంటే ఒక గ్రామానికి 60 ఇండ్లు శాంక్షన్ అవుతుంది. దాని ద్వారా ఈ ఎక్కువ మందికి లబ్ధి చేకూరే అవకాశం కూడా దీనిలో ఉందని మనం చెప్పుకోవచ్చు. చూద్దాం ఇది ఎంతవరకు మరి ఇది పాసిబుల్ అవుతుంది ఏంటి అనేది ఒకటి. రెండోది ఇది తెలంగాణ వ్యాప్తంగా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించి ఇంకొక వీడియో కూడా చేస్తాను. ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు నుంచి మనం 30 తారీఖు వరకు ప్రతి ఇంటికి సర్వేగా L1లో ఎవరైతే ఉన్నారో వారి ఇంటికి అయితే పక్క ఈ సర్వేకి అయితే వస్తారని చెప్పి మనకు సమాచారం. దానికి సంబంధించి వేరే వీడియో చేస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ STV.